రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధించారు. ఆయన ఫార్మా ప్రొడక్ట్స్ పై 100% పన్ను విధించనున్నారు ట్రంప్. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి కొత్త పన్నులు వస్తాయి. అమెరికాలో నిర్మాణంలో ఉన్న ఫార్మా కంపెనీలకు మినహాయించారు. భారత్పై పెను ప్రభావం చూపునున్న ట్రంప్ నిర్ణయం ప్రస్తుతం ఒక భయాందోళన గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అసలు ఏంటి, ఎందుకు ట్రంప్ ఇలా చేస్తున్నారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు. వెంకట్, మనం ట్రంప్ తీరు మొదటి నుంచి చూస్తున్నాం. ఒకసారి పాజిటివ్గా, ఒకసారి నెగిటివ్గా, ఒకసారి ప్రేమగా, ఒకసారి ఏమో ద్వేషంగా. ఏంటి అసలు ట్రంప్ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతోంది? ప్రస్తుతం ఈ ఫార్మా కంపెనీల మీద ఏదైతే సుంకాలు విధిస్తున్నారో, సో ఇది 100% అంటే ఇది ఏ విధంగా ఎఫెక్ట్ ఉండబోతుంది ఇండియా మీద? ఖచ్చితంగా భారత్ పై ప్రభావం ఉంటుంది. దానికంటే ముందు మనం ట్రంప్ వైఖరిని మాట్లాడుకోవాలి. 2017లో అధ్యక్షుడైనా సరే, తర్వాత 2025లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినా సరే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఇప్పుడు కూడా అదే నినాదాన్ని పదే పదే ట్రంప్ ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే అమెరికాను మళ్ళీ అగ్రగామిగా నిలపాలి, అమెరికా గొప్పతనాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంలో ఉండే ట్రంప్ అంటే అక్కడ పారిశ్రామిక రంగాన్ని కానీ, లేదంటే అక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటంలో కానీ, లేదంటే ఆ దేశాన్ని మళ్ళీ పెద్దన్నగా పూర్తి స్థాయిలో ప్రపంచంపై ఆధిపత్యం చూపించే విధంగా తయారు చేయాలనేది ఆయన ఉద్దేశం. అదే లక్ష్యంతో ఆయన పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అంటే తనతో సన్నిహితంగా ఉన్నా, సన్నిహితంగా లేకపోయినా సరే, ఏ దేశం పైన సరే ఎంత శాతం పన్నైనా విధించడానికి, సుంకాలు విధించడానికి ట్రంప్ వెనకడుగు వేయటం లేదు. ముఖ్యంగా అమెరికాలో పారిశ్రామిక రంగం గత 15-20 ఏళ్లుగా వెనకబడిందనే మాట వాస్తవం. విదేశీ కంపెనీలపై అక్కడి ప్రజలు కూడా ఆధారపడటం వంటివి కూడా ట్రంప్ కు పెద్దగా నచ్చడం లేదని చెప్పాలి. దీనితో ట్రంప్ ఇప్పుడు అంటే ఆ దేశంలో ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం. ఈ నిర్ణయంలో మాత్రం అంటే ఏకంగా ఔషధాలపై, పేటెంటెడ్ ఔషధాలపై ఏకంగా 100% దిగుమతి సుంకాలు విధిస్తున్నారంటూ కూడా ప్రకటించారు. ఈ ప్రభావం ఖచ్చితంగా భారత్ పై తీవ్రంగా పడుతుంది. ఎందుకంటే భారత్ లో ఫార్మా కంపెనీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మన దగ్గర రెడ్డీస్ కానీ, లేదంటే ఇతర కంపెనీలు కానీ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, అపోలో కానీ. ఇవన్నీ కూడా ఈ ప్రభావం అంతా కూడా భారీగా పడుతుంది. దీనితో అమెరికా ఎగుమతి చేసే మందుల ధరలు కూడా అమెరికాలో భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనితో మన ఫార్మా రంగం ఇక నుంచి అమెరికా వైపు కాకుండా ఇతర దేశాల వైపు చూసే అవకాశాలు కూడా ఉండవచ్చు. సో ఇప్పుడు ఒక్కసారి మనం ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని గురించి మాట్లాడితే వెంకట్, మనకి ఎస్సీఓ సదస్సు జరిగిన దగ్గర నుంచి అండ్ దానికి ముందు నుంచి ఇప్పుడు ఆయన ప్రవర్తన, మొన్న మోదీకి విష్ చేసిన దగ్గర నుంచి, సో ఒక్కొక్కసారి ఆయన ఫ్లిప్ అవుతూనే ఉన్నారు. ఒక్కొక్కసారి మేము ఇది కాదు, మేము ఇలా ఉంటాము, ఇలా మేము భారత్తో ఇలాంటి అనుబంధం కొనసాగించాలనుకుంటామని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ తిరిగి ఆయన ఇలాంటి ఇప్పుడు ఏదైతే మనకి విధించారో, సుంకాలు విధించారు, ఇలాంటి రూపంలో మళ్ళీ ఈయన ఒక విధంగా చూపించడం. అంటే ఓవరాల్గా అసలు ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నారు అనుకుంటారు? ఇది ఖచ్చితంగా అంటే భారత్ ఒక్క దేశం విషయంలోనే కాదు, అన్ని దేశాలు, ప్రపంచ దేశాలు అన్నిటి విషయంలో కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కేవలం భారత విషయంలోనే కాదు, పలు కీలక దేశాల నుంచి అంటే చైనా, లేదంటే ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔషధాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీనితో అమెరికాలో ఎక్కడైతే అమెరికాలో పారిశ్రామిక రంగం అంటే అమెరికాలో ఫార్మా కంపెనీలు ఉత్పత్తుల మీద ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం, ఇతర విషయాల మీద దృష్టి పెట్టడంతో ట్రంప్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా మరికొన్ని అంశాల్లో కూడా ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలపై పలు ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. కిచెన్ క్యాబినెట్, అలాగే బాత్రూమ్ వ్యానిటీలపై 50%, ఆ తర్వాత భారీ ట్రక్కులపై 25% టారిఫ్లు, ఇలా ఫర్నిచర్ పై 30%, ఇలా అన్ని దేశాలపై. అది కేవలం భారత్ పైనే కాదు. దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఆ దేశంలో ఈ రంగాల్లో ఉత్పత్తులను భారీగా పెంచాలనేది ట్రంప్ లక్ష్యంగా కనపడుతుంది. ఆ దిశగానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము, భారత్ పై పెను ప్రభావం చూపనుంది ట్రంప్ నిర్ణయం. ఓవరాల్గా అన్ని దేశాల మీద విధించినా కూడా ముఖ్యంగా భారత్ మీద కొంచెం ప్రభావం అయితే చూపించినట్లుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా కేంద్రం కూడా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో చూడాలి ఎలాంటి చేంజెస్ జరుగుతాయో.